2022-23 వారి యొక్క పరిపాలనలో 400 కోట్లు 500 కోట్లు తెస్తేనే ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి 400 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు 1,75,000 పైచీలకు పెట్టుబడులు తీసుకొని వస్తే దానిపైన విమర్శలు చేస్తే ముందు వారి యొక్క జ్ఞానంతో మాట్లాడుతురా లేదా చదువుకోకుండా మాట్లాడుతురా ముందు వారు ఒక ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ రోజు అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే దానికి అనేకమైన కృషి, శ్రమ, ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తేనే ఆ కంపెనీలో పెట్టుబడులు పెడతాయి. ఆ పెట్టుబడులు పెట్టిన దాన్ని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని దానిపైన హర్షం వ్యక్తం చేయకుంటే ఈ రకంగా విమర్శలు చేయడం అనేది సరికాదు. ఇప్పటికన్నా ఇటువంటి ఒక విమర్శలు మానుకొని అందరం కలిసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా పార్టీగా మీ పైన కూడా బాధ్యత ఉంది. నిజంగా ఏమైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే అంశాలపైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి, చర్చలో పాల్గొనమని చెప్పండి. నిజంగా ఏమైనా తప్పులున్నా వాటిని సరిదిద్దుకోనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము మా పార్టీ కోసమో మా పార్టీలో ఉన్న వ్యక్తుల కోసం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లి రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అనే దిశగా తెలంగాణ నడవాలన్న ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పనిచేస్తారు. వీళ్ళు దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక మేము చేయలేంది వీళ్ళు చేస్తారు అని చెప్పి వారు విమర్శలు చేస్తారు. ఈ విమర్శల్ని వారు ఆపకపోతే రేపు పొద్దున ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదాను కూడా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దావస్ పర్యటనలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాట్లాడిన మాటల్ని ఏ రకమైన మనం దుస్తులు వేసుకున్నాం, ఏ రకంగా మనం మాట్లాడతాం అనే దానిపైన విమర్శలు చేస్తున్నారు అంటే వారికి జ్ఞానం లేదన్నట్టు కనబడుతుంది. ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అనే దానిపైన మాట్లాడాలి. ఈ రోజు వారు అంత చేసి అన్ని రకాలుగా మాట్లాడే వారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దానిపైన చర్చ పెట్టకుండా డైవర్ట్ చేసి ఈ యొక్క వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఏదైతే మిస్లీడ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. గతంలో కూడా వారికి ఇదేం కొత్త కాదు, ఎప్పుడే స్కీమ్ వచ్చినా ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా దాంట్లో భాగంగానే వారు చేస్తారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ప్రజలకు కూడా కనబడుతుంది ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినాక ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది దాని వలన లబ్ధి చేకూరుస్తున్న ప్రజలకి, చూస్తున్న ఏదైతే సంబంధించి ప్రజలకు కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. దావస్ పర్యటనలో తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? 50,000 నుంచి 80,000 వరకే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కొత్త కంపెనీ డెవలప్మెంట్ అయితే ఇంకా అనేక రంగాల్లో కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మైపాల్ రెడ్డి అసలు నేను నా ఇష్టం ఉంటేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో ఉంటే మీకేమైతుందని పార్టీ ఇష్యూస్ కి సంబంధించి అదేమన్నా ఉంటే కింద పార్టీ పిసిసి అధ్యక్షులు దానికి ఒక కమిటీ వేశారు. దానికి సంబంధించి ఆ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకుని దానిపైన వారు మాట్లాడడం జరుగుతుంది. 2022-23 వారి యొక్క పరిపాలనలో 400 కోట్లు 500 కోట్లు తెస్తేనే ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి 400 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు 1,75,000 పైచీలకు పెట్టుబడులు తీసుకొని వస్తే దానిపైన విమర్శలు చేస్తే ముందు వారి యొక్క జ్ఞానంతో మాట్లాడుతురా లేదా చదువుకోకుండా మాట్లాడుతురా ముందు వారు ఒక ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ రోజు అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే దానికి అనేకమైన కృషి, శ్రమ, ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తేనే ఆ కంపెనీలో పెట్టుబడులు పెడతాయి. ఆ పెట్టుబడులు పెట్టిన దాన్ని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని దానిపైన హర్షం వ్యక్తం చేయకుంటే ఈ రకంగా విమర్శలు చేయడం అనేది సరికాదు. ఇప్పటికన్నా ఇటువంటి ఒక విమర్శలు మానుకొని అందరం కలిసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా పార్టీగా మీ పైన కూడా బాధ్యత ఉంది. నిజంగా ఏమైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే అంశాలపైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి, చర్చలో పాల్గొనమని చెప్పండి. నిజంగా ఏమైనా తప్పులున్నా వాటిని సరిదిద్దుకోనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము మా పార్టీ కోసమో మా పార్టీలో ఉన్న వ్యక్తుల కోసం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లి రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అనే దిశగా తెలంగాణ నడవాలన్న ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పనిచేస్తారు. వీళ్ళు దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక మేము చేయలేంది వీళ్ళు చేస్తారు అని చెప్పి వారు విమర్శలు చేస్తారు. ఈ విమర్శల్ని వారు ఆపకపోతే రేపు పొద్దున ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదాను కూడా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దావస్ పర్యటనలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాట్లాడిన మాటల్ని ఏ రకమైన మనం దుస్తులు వేసుకున్నాం, ఏ రకంగా మనం మాట్లాడతాం అనే దానిపైన విమర్శలు చేస్తున్నారు అంటే వారికి జ్ఞానం లేదన్నట్టు కనబడుతుంది. ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అనే దానిపైన మాట్లాడాలి. ఈ రోజు వారు అంత చేసి అన్ని రకాలుగా మాట్లాడే వారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దానిపైన చర్చ పెట్టకుండా డైవర్ట్ చేసి ఈ యొక్క వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఏదైతే మిస్లీడ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. గతంలో కూడా వారికి ఇదేం కొత్త కాదు, ఎప్పుడే స్కీమ్ వచ్చినా ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా దాంట్లో భాగంగానే వారు చేస్తారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ప్రజలకు కూడా కనబడుతుంది ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినాక ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది దాని వలన లబ్ధి చేకూరుస్తున్న ప్రజలకి, చూస్తున్న ఏదైతే సంబంధించి ప్రజలకు కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. దావస్ పర్యటనలో తెలంగాణకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? 50,000 నుంచి 80,000 వరకే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కొత్త కంపెనీ డెవలప్మెంట్ అయితే ఇంకా అనేక రంగాల్లో కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మైపాల్ రెడ్డి అసలు నేను నా ఇష్టం ఉంటేనే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటా, కేసీఆర్ ఫోటో ఉంటే మీకేమైతుందని పార్టీ ఇష్యూస్ కి సంబంధించి అదేమన్నా ఉంటే కింద పార్టీ పిసిసి అధ్యక్షులు దానికి ఒక కమిటీ వేశారు. దానికి సంబంధించి ఆ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకుని దానిపైన వారు మాట్లాడడం జరుగుతుంది.